హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా పెద్దిరెడ్డి మీద కాన్సన్ట్రేషన్ పెట్టారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. పెద్దిరెడ్డికి సంబంధించి ఇప్పటి నుంచే కాదు, ఈ భూదందాలు అనేవి భూదందాలకి సంబంధించి చాలామందే ఆయన బాధితులు ఉన్నారని చెప్పాలి. ఇది ఇప్పటి నుంచి కాదు, కొన్ని దశాబ్దాల నుంచి కూడా పెద్దిరెడ్డి భూదాహానికి బలైపోతున్నటువంటి భూములు, దానివల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ఎంతోమంది మనుషులు కూడా చాలామందే ఉన్నారు. వాళ్ళందరి గురించి పవన్ కళ్యాణ్ గారికి గతంలోనే చాలాసార్లు కంప్లైంట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదో ఇప్పుడే అక్కడికి వెళ్ళారు, చూశారు, దాన్ని వీడియో తీశారు, అందుకే ఇది ఎంత ఇష్యూ బయటకు వచ్చిందని అనుకుంటున్నారేమో. అసలు అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియకుండానే మాట్లాడారు అని కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ టైంలో ఆయన అక్కడ ఇది రైల్వే కోడూరుకి సంబంధించి అక్కడ ఒక వేదికగా చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి ఉండి ఒక వీడియోలో మాట్లాడినటువంటి దాన్ని మీకు ఒకసారి వినిపిస్తాను, చూడండి. సంపద పెద్దిరెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, జగన్ రెడ్డి గారికి ఢిల్లీలో ఒకరోజు మిథున్ రెడ్డి గారు కనిపించారు. ఆయన చాలా గర్వంగా చెప్తున్నారు, చిత్తూరు జిల్లాలో ఎవరు వచ్చినా సరే మేము ఒప్పుకోం, మేము ఒకరి జోలికల్లా మా నియోజకవర్గాలకు వస్తే మేము వాళ్ళని మామూలుగా వదలని చెప్తా ఉన్నాను. నాతోటి మిథున్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, మిథున్ రెడ్డి నీకు పిఠాపురంలో పనేంటి? రాష్ట్రం మీ గుత్తాధిపత్యం అనుకుంటున్నారా? మీరు రాష్ట్రం మీ 5 మందిది అనుకుంటున్నారా? ఇన్ని కోట్ల మంది ప్రజలు మర్చిపోయారా? ఏం దౌర్జన్యం చేస్తారు? రాయలసీమ ఒకరి గుత్తాధిపత్యమా? రాయలసీమ ఒకరి గుత్తాధిపత్యమా? ఇది పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మాట్లాడినటువంటిది. అంటే అప్పటికి అధికారంలో వైఎస్ఆర్సీపీ ఉంది, పొంగనూరులో కూడా వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చాలా కాన్సన్ట్రేషన్ చేసింది ఇప్పుడే కాదు, ఆయన దాదాపు ఒక దశాబ్ద క్రితం నుంచే పొంగనూరులో లేదా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడిగా, లేదా కాంగ్రెస్ పార్టీకి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉండేటువంటి పెద్దిరెడ్డి గురించి ఒక దశాబ్ద క్రితం నుంచే పవన్ కళ్యాణ్ గారు చాలా బలమైనటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టారు. చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ, మానిటరింగ్ చేస్తూ అక్కడ ఏం జరుగుతుంది అనేది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన మీద చాలా బలంగా ఆధారాలు సేకరించిన తర్వాతే మాట్లాడారు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆ ధైర్యంతో ఎంతోమంది ప్రజలు బయటకు వచ్చి ఆయన మీద వెల్లువల ఫిర్యాదులు చేస్తున్నారంటే అసలు మామూలుగా లేదు. ఎస్పెషల్లీ దాని గురించి ఒకసారి మీకు చూపిస్తాను, మాటల్లో కాదు. ఇవంతా కూడా ఆయనకి సంబంధించినటువంటి భూములు ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటివి. ఇవి ఒకసారి చూడండి. ఫైళ్ళ దహనానికి సంబంధించినటువంటి దాంట్లో పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి బాధితులందరూ కూడా ఒకసారిగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి క్యూ కట్టారని చెప్పొచ్చు. మనం విజువల్స్ లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. వందలాది మంది బాధితులు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్కి ఎంతో మంది వెల్లువలా వచ్చి, మీరు ఇక్కడ చూడొచ్చు ఎంతమంది జనాలు ఉన్నారో, ఏ రకంగా వచ్చి పెద్దిరెడ్డి మీద ఫిర్యాదులు చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా మాటలు కూడా వినిపిస్తారు. నా పేరుకి మార్చమని తిరుగుతూనే ఉంటాను మండల ఆఫీస్ చుట్టూ, కానీ నాకు న్యాయం చేయకపోగా నా రికార్డులన్నీ చించేసి, మా భర్త పేరు ఉన్న పెద్దల పేరు ఉన్న రికార్డు చించేసి పెద్దిరెడ్డి బినామీల పేరుకి మార్చుకునేసి తర్వాత ఆయన భార్య పేరుకి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు 2022లో. వైసీపీ ప్రభుత్వం నుంచి నేను కోర్టుకు వేసాను, కోర్టు ఆర్డర్ కూడా అయినది. జేసీ మేడము రిజర్వ్ ఫర్ ఆర్డర్ అన్నారు. 6 నెలలు తిరిగాను ఆమె దగ్గరికి, 6 నెలలైనా ఆమె ఆర్డర్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆమె పాత రికార్డులను పరిశీలించి నాకు న్యాయం ఫిర్యాదు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు అనమాట. ఎన్టీఆర్ భవన్లో కావచ్చు, మంగళగిరిలో కావచ్చు, చాలా ఆయన చనిపోయినప్పుడు చేయించుకున్నారు. తిరుపతి విమానాశ్రయానికి అత్యంత సమీపంలో పెద్దిరెడ్డి చేసిన ఈ భూ అక్రమాలకు నాటి అధికారులు సహకరించారు. 6 మాజీ సైనికులకు 2004-8 మధ్య ప్రభుత్వం ఆ భూముల్ని అసైన్ చేసినట్టు అని చెప్పి చూసి మేము ఆల్రెడీ దాంట్లో కాంపౌండ్ అంతా షెడ్ అన్ని వేసినామండి. పెద్దిరెడ్డి 2014 నుంచి పోరాడుతున్నాడట ఇతనైతే. అంటే ఇప్పుడు కాదు, పెద్దిరెడ్డి భూదాహం అనేది మొదలైంది. అసలు ఆయన అరాచక పాలన, అరాచక శక్తులు ఆయన ఒక రేంజ్ లో వాడుకుంటున్నటువంటి వ్యక్తి. ఆయన ఇంతవరకు వచ్చాడు. 1980 విడిచుకుని మేము చూసుకుంటూనే ఉన్నాము. రోడ్డు పెద్ద చేశాక వాళ్ళు కాంపౌండ్ కట్టేశారు. కాంపౌండ్ కట్టి దానికి అధికారుల దగ్గర లెటర్లు పెడుతూ
ప్రస్తుత తిరుపతి జిల్లా కలెక్టరేట్ కు తిరుచానూరుకు అత్యంత సమీప ప్రాంతం ఇది. ఎకరం విలువ 70 కోట్ల విలువైనటువంటి 10 కోట్ల రూపాయల తూకీవాకం పెద్ద చెరువు 7.28 ఎకరాల ప్రభుత్వ భూమిపై అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్నుపడింది. చెరువు భూమిని నేరుగా ఆక్రమించుకుంటే ఇబ్బందులు వస్తాయని భావించి దాన్ని సొంతం చేసుకోవడానికి కొత్త నేర విధానం అమలు చేశారు. అపరిమితమైన అధికారం, ఎలాంటి అడ్డగోలు పనైనా ఇలాంటివి చాలానే ఉన్నాయి చెప్పాలి. సంయుక్త కలెక్టర్ తో పాటు జిల్లా అటవీ అధికారి భరణి ఆధ్వర్యంలోని బృందం పెద్దిరెడ్డి వ్యవసాయ పొలానికి వెళ్లే ప్రధాన మార్గాన్ని సర్వే చేశారు. గెజెట్ నోటిఫికేషన్ ఆధారంగా అటవీ భూమి విస్తీర్ణం, ఆక్రమణకు గురైన భూమి వివరాలను పుట్ట పగులుతోంది. పొంగనూరు నియోజకవర్గం మంగళపేటలో అటవీ భూములను ఆక్రమించి 104 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసిన ఒకటి కాదు, రెండు కాదు, పెద్దిరెడ్డికి సంబంధించి కొన్ని వందల కేసులు ఉన్నట్టుగానే తెలుస్తుంది. కొన్ని వందల వేల ఎకరాలు పెద్దిరెడ్డి కబ్జా చేసి తన ఆధీనంలో పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏం చేసుకుంటాడో అన్ని వందల ఎకరాలు ఆయన ఏ రకంగా ప్రజల్ని హింసించి తీసుకుని ఏం చేసుకుంటాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఆయనేమి చిన్న వ్యక్తి కాదు. పైగా నిన్న వైఎస్ఆర్సీపీలో ఒక వ్యక్తి నాగార్జున యాదవ్ అని ఒక పెద్ద ఆయన గతంలో బాగా కనిపించేవాడు. ఈ మధ్యన వైఎస్ఆర్సీపీ అధికారం పోగానే సైలెంట్ అయిపోయాడు. ఎక్కడ గొంతు వినిపించట్లేదు. నిన్న మాత్రం గొంతు బాగా లేసింది. ఏంటంటే ఆయనకేదో ఒక మైండ్, అంటే మోకాల్లో ఉండేటువంటి మైండ్ అధికారులకు వెళ్ళిపోయినట్టు ఉంది. అక్కడికి నుంచి ఒక ఆలోచన వచ్చిందట. మోకాలు బాగా రుద్దితే బాగా ఆలోచన వస్తుంది చూసారు ఆయనకి, అలా వచ్చిందట ఒక ఆలోచన. ఆ ఆలోచన ఏంటి అంటే, ఇదిగో అది ఎప్పుడో 2000 సంవత్సరంలోనే ఇక్కడ కోర్టుకి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. దానికి అంతా కూడా చాలా చట్టబద్ధంగా ఉన్నదాన్నే పవన్ కళ్యాణ్ గారు ఎలా చూస్తారు, హెలికాప్టర్ వేసుకుని ఎలా వెళతారు, ఒక ప్రైవేటు భూమిని ఎలా వీడియో తీసుకుంటారు అని. అక్కడ ఏమన్నా అంటే నో ఫ్లయింగ్ జోన్ అని ఏమన్నా ఉందా, లేకపోతే కంప్లీట్గా ఏమన్నా ఆ పైనుంచి ఏ హెలికాప్టర్ కానీ ఇంకొకటి కానీ ఫ్లైట్ కానీ వెళ్ళకూడదని చెప్పి ఏమన్నా రూల్స్ ఏమన్నా పెట్టుకున్నారా, లేకపోతే అలాంటి పర్మిషన్ ఏమైనా తెచ్చుకున్నారా ఏంటి మీరు, లేకపోతే వీడియో తీయొద్దు అని చెప్పడానికి మీరెవరు? ఆయన ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అటవీ శాఖ మంత్రి ఆయనకి హక్కు లేకపోతే నీకు ఉంటుందేంటి? అంటే అటవీ శాఖ మంత్రి అయితే మాత్రం అడ్డంగా దోచేసుకోవచ్చు, దాన్ని దోచుకున్న దాన్ని చూడడానికి మాత్రం ఇంకొక అటవీ శాఖ మంత్రి వెళ్ళకూడదా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు. ఏమన్నా నో ఫ్లయింగ్ జోన్ ఏమన్నా పెట్టారా? ఆ మాత్రం అంటే ఆ అధికార ప్రతినిధి అవగానే సరిపోదు, కనీసం మినిమం అన్న తెలియాలి. ఇకపోతే ఆయన ఏదైతే చెప్తున్నాడో పవన్ కళ్యాణ్ గారు చూపించింది దానికోసం కాదయ్యా నాగార్జున యాదవ్, చాలా క్లియర్గా కొంచెం చదువుకో. పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఆ 74 ఎకరాల గురించి కాదు, 104 ఎకరాలు, అంటే దాని చుట్టూ మిగతా 30 ఎకరాలకు పైగా ఉండేటువంటి భూమిని కబ్జా చేశాడు కదా, దాని గురించి చెప్తున్నారు. అధికారులు స్వాధీనం చేసుకుని దాన్ని ఏ రకంగా చెట్లు కొట్టేశారో, ఏ రకంగా దాంట్లో రోడ్లు వేశారో, ఏ రకంగా దాన్ని ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం చేసి దాన్ని ప్రస్తుతానికి కోర్టు వరకు వెళ్ళిందో అది చెప్తున్నారు. ఇంకపోతే ఇంకొకటి ఏదో చెప్తున్నాం ఏంటంటే, గతంలో పెద్దిరెడ్డికి సంబంధించి ఇలా కేసు వేస్తేనంట, దానికి మళ్ళీ పెద్దిరెడ్డి మళ్ళీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు నుంచి ఇలా అటవీ శాఖకి సంబంధించినటువంటి శాఖకి కోర్టు ఇచ్చిందట. దీని మీద మళ్ళీ మీరు కూడా వాదించండి, మీరు రిటర్న్ పిటిషన్ వేయండి అని అంటే ఇప్పటివరకు పిటిషన్ వేయలేదట. పిటిషన్ వేయకపోతే ఈ రేంజ్లో ఉంటుందా? సరే, పిటిషన్ వేయలేదు, వేయకపోతే పక్కన పెడితే ఇది ఇక్కడ ఒకసారి చూపిస్తా. పిటిషన్ వేస్తే పెద్దిరెడ్డి ఏం చేశారో తెలుసా? హైకోర్టు నుంచి ఆ సర్వేని ఆపేయాలి అని చెప్పి స్టే తెచ్చుకున్నారు. మరి ఆ మాత్రం తెలీదా? స్టే ఎందుకు తెచ్చుకున్నారు? పిటిషన్ వేసి అవతల నుంచి వ్యక్తిని ఏంటి అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఏం చెప్పలా. అక్కడ పెద్దిరెడ్డి ఏం చేశారంటే పిటిషన్ వేసి, దయచేసి ఇక్కడ మాకు ఉండేటువంటి అదేమంటారు గౌరవానికి భగ్నం కలుగుతుంది, దయచేసి వెంటనే ఆపేయాలి అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేసుకున్నారు. సర్వే చేయొద్దు, ఏమి చేయొద్దు, దయచేసి వదిలేసేయండి అని చెప్పి. అంతేగాని అక్కడేమో మేము మా దగ్గర నిజాయితీగా ఉన్నాము, ఇంకొకటి ఉన్నాము అని చెప్పి అక్కడ చెప్పలా. అంతేగాని కోర్టులో ఏమీ మీకు వకాల్తా ఇచ్చేసి మీకు మీదే భూమి అని చెప్పేసి చెప్పేలా ఆర్డర్స్ ఏం పాస్ చేయలా. అర్థమైందా? కాస్తో కూస్తో తెలుసుకుని మాట్లాడితే మంచిది. ఇకపోతే చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి వినిపిస్తాను. బాధితులు ప్రజల్ని హింసించడమా? మధ్యతరగతి ప్రజల్ని బతకనిరా మీరు? దయచేసి దీనికి సంబంధించిన అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. అక్కడికి పోతే దౌర్జన్యం చేసి మమ్మల్ని అందరినీ అతని గుండాలతో ధర్నేస్తూ ఉన్నాడు. మాకు అధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని, మాకు భూమి అందరికీ మాకు ఇప్పించాలని పవన్ కళ్యాణ్ని, సీఎం చంద్రబాబు. అది ఇకపోతే ఈయన ఒక కొత్త పందాన్ని ఎంచుకుంటాడట. భూములు కొట్టేయటంలో 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలోనే ఒక బలమైన శక్తి, అంటే ఒక కొత్త పందాన్ని, ఒక కొత్త ఆలోచనని తీసుకొచ్చి పెద్దిరెడ్డి అమలు చేస్తారట.
మిథున్ రెడ్డి దానికి ఇంకా బలం చేకూరుస్తారని కూడా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే ఇంకా అసలు వాళ్ళకి హద్దు అదుపే లేదనే చెప్పాలి. అంటే భూముల మీద ఎంత పిచ్చో పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, గతంలో 23 ఎకరాల నుంచి 75 ఎకరాలకు భూమి పెరగటం అనేది ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుందా? అంటే 1960 ఆ టైంలో అక్కడ ఏదో పట్టా ఉంది, దాన్ని కొనుక్కున్నాము, దానికి సంబంధించి మా దగ్గర పట్టాలు ఉన్నాయి అయ్యి అని చెప్తున్నారు. మరి అప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం 23 ఎకరాలు 24 ఎకరాలు ఉంటే అడవి భూమి మధ్యలో ఏదైతే పట్టా ల్యాండ్ కొనుక్కున్నామని చెప్తున్నారో ఆ ల్యాండ్ తర్వాత 104 ఎకరాలకి ఎలా పెరిగిపోయింది? ఏ రకంగా పెరిగిపోయింది? అంటే మీ పాపం పెరిగినట్టు అది కూడా పెరిగిపోయిందా? మీ పాపంతో పాటు వాటిని కూడా పెంచేసుకుంటూ వెళ్ళిపోయారా? అడవి భూమి మధ్యలో ఉండటమే దాన్నే చాలామంది అనుమానాస్పదంగా ఉంది. అసలు 1968లో 60లో కానీ ఎవరిచ్చారా అని. దాని నుంచి ఇప్పటికీ 104 ఎలా వెళ్ళిపోయిందో, 75 ఎకరాలు ఎలా అయిపోయిందో, ఆ తర్వాత ఇప్పుడు 104 ఎకరాలకి ఎలా వెళ్ళిపోయిందో మీరే చెప్పాలి. పోనీ 2000 సంవత్సరంలో 75 ఎకరాలు ఉంటే ఇప్పుడు 104 ఎకరాలకి ఎలా వెళ్ళిపోయింది? పోనీ దానికన్నా సమాధానం చెప్తారంటే నాగార్జున యాదవ్ లాంటి వాళ్ళు మాత్రం దాని గురించి మాట్లాడకుండా అంత నిజాయితీ పరులు అయితే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మీద పౌర నష్ట దావేని చూద్దాం, మా కేసుకి సంబంధించి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, మాకు కావాలనే కుట్రపూరితంగా ఇలా జరుగుతుంది అని చెప్పి కేసు వేయండి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి మీద పరువు నష్ట దావా వేయండి, ప్రభుత్వం మీద పరువు నష్ట దావా వేయండి. ఆ దమ్ము లేదే, ఆ ధైర్యం లేదే, ఎందుకంటే తప్పు చేశారు. ఇక్కడ పెద్దిరెడ్డికి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారంటే తప్పుని కూడా వాళ్ళ మెయిన్ ఐడియానే అది భూములు కొట్టేయాలి, వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. అది రాష్ట్రంలో ఏ మూలైనా సరే చాలా చాకచక్యంగా బెదిరించాలా, భయపెట్టాలా, ఇంకొకటి చెయ్యాలా, ఏదైనా సరే చేసి మొత్తం లాగేసుకోవాలి. దాని గురించి ఎంతవరకు అయినా దిగజారుతారు. దాని గురించి ఎన్ని అబద్ధాలైనా ఎన్ని కుట్రలైనా చేయడానికి పెద్దిరెడ్డి కుటుంబం వెనకాడదనే చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది వాళ్ళ ప్రాణాలు కూడా పోయినటువంటి పరిస్థితి. మమ్మల్ని బెదిరిస్తున్నారయ్యా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఏదో మాట్లాడుతున్నాం బయటకు వచ్చి, లేదంటే మా పరిస్థితి ఇప్పటికీ కూడా ఎలా ఉంటుందో తెలియదు అనుకునేటువంటి పరిస్థితికి ఆ నియోజకవర్గంలోనే కాదు ఆ జిల్లా మొత్తాన్ని కూడా తన కబంధ హస్తాలతో రాక్షస రాజ్యంగా పరిపాలిస్తున్నటువంటి ఒక వ్యక్తి పెద్దిరెడ్డి.